శాంతి. तपस्या। తపస్య. तपस्या की परिभाषा। తపస్సు యొక్క పరిభాష. तपस्या ही बड़े ते बड़ा समारोह है। తపస్యే అన్నిటికంటే పెద్ద సమారోహం అయింది, అంటే వేడుక అయినది. क्योंकि हठयोग तो करना नहीं है। ఎందుకంటే హఠయోగం అయితే చేయనే చేయరాదు. तपस्या अर्थात बाप से मौज मनाना। తపస్య అనగా తండ్రి జతలో ఆనందాన్ని అనుభవించడం. मिलन की मौज। మిలనాని యొక్క ఆనందము, सर्व प्राप्तियों की मौज। సర్వ ప్రాప్తుల యొక్క ఆనందము, समीपता के अनुभव की मौज। సమీపత యొక్క అనుభవాన్ని ఆనందము, समान स्थिति की मौज। సమాన స్థితి యొక్క ఆనందము. तो ये समारोह हुआ ना। మరి ఇవన్నీ సమారోహాలు అయ్యాయి కదా. सेवा के बड़े बड़े समारोह नहीं करेंगे, సేవ యొక్క పెద్ద పెద్ద సమారోహం అయితే చేయరు. लेकिन तपस्या का वातावरण वाणी के समारोह से भी ज्यादा आत्माओं को बाप की तरफ आकर्षित करेगा। అయితే తపస్సు యొక్క వాతావరణం వాణి యొక్క సమారోహం కంటే ఎక్కువ ఆత్మల్ని తండ్రి వైపు ఆకర్షితం చేస్తుంది. तपस्या रूहानी चुंबक है, తపస్య అంటే ఆత్మీయ అయస్కాంతమైనది, जो आत्माओं को शांति और शक्ति के अनुभव का दूर से अनुभव होगा। ఆత్మలకి శాంతి మరియు శక్తి యొక్క అనుభవం దూరం నుండే అనుభవం అవుతుంది. अव्यक्त वाणी तारीख 31 दिसंबर 1990 पृष्ठ 20 संत। అవ్యక్తవాణి తేదీ 31 డిసెంబర్ 1990. तप कहा जाता है आत्मिक स्थिति को। తప్ అని ఆత్మీక స్థితిని అంటారు. देह को भूलना దేహాన్ని మర్చిపోవడం, और आत्मा बिंदु को याद करना, ఆత్మా బిందువుని స్మృతి చేయడం, ये है तपस्या। ఇదైంది తపస్సు. ये है तप यज्ञ। ఇదైంది తపయజ్ఞము. बाबा ने कहा अपन को आत्मा समझना यही तपस्या है। బాబా అన్నారు, స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోవడం ఇదే తపస్సు అయింది అని. क्या ఏమన్నారు? आत्मा समझेंगे तो देह का सुख अनुभव नहीं होगा। ఆత్మ అని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే దేహ సుఖం అనుభవం కాదు. कब से लागू करें? మరి ఎప్పటి నుండి ఇది వర్తిస్తుంది? ఎప్పటి నుండి వర్తిస్తుంది అంటే, अरे जब से बाप को याद करते हैं तब से ही हमारी तपस्या है। ఎప్పటి నుండి అయితే మనం తండ్రిని స్మృతి చేస్తామో అప్పటి నుండే మన తపస్సు మొదలైంది. बाप को याद ही तब करेंगे తండ్రిని స్మృతియే మనం అప్పుడు చేయగలము जब अपन को आत्मा आत्मा समझेंगे। ఎప్పుడైతే మనం స్వయాన్ని ఆత్మ అని గుర్తిస్తామో అప్పుడు. आत्मा को समझना ही यही तपस्या है हमारी। స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోవడమే ఇదే మన తపస్సు. तपस्या अर्थात आत्मा कहती है मैं तेरी तू मेरा। इसको ही तपस्या कहा जाता है। తపస్య అనగా ఆత్మ అంటుంది, నేను నీవాడిని నువ్వు నావాడివి. దీన్నే తపస్య అని అంటారు. इसी तपस्या के बल से भाग्य विधाता को अपना बना दिया है। ఈ తపస్సు యొక్క బలంతో భాగ్య విధాత అయిన తండ్రినే మనవాడిగా చేసుకున్నాము. भाग्य विधाता बाप भी कहते हैं मैं तेरा, तो कितना श्रेष्ठ भाग्य हो गया। భాగ్య విధాత తండ్రి కూడా అంటారు నేను నీవాడిని అని. అంటే మనం ఎంత శ్రేష్ఠ భాగ్యశాలిలై అయిపోయాము. अव्यक्त वाणी तारीख 26 अक्टूबर 1991 पृष्ठ 84 मध्य। అవ్యక్తవాణి తేదీ 26 అక్టోబర్ 1991. तपस्या आ जाती है आत्मिक स्थिति में रहना। తపస్య వస్తుంది ఎప్పుడు మనం ఆత్మీక స్థితిలో ఉంటామో అప్పుడు. देवान का सुख न भोगना। దేహాభిమానం యొక్క సుఖాన్ని భోగించకూడదు. आत्मिक स्थिति में रहना यही हमारी तपस्या है। ఆత్మీక స్థితిలో ఉండడమే మన యొక్క తపస్సు అయింది. बाकी एक टांग पे खड़े होना ये कोई ये तो भटियोग की बात है। ఒంటి కాలు మీద నిలబడడం ఇదైతే హఠయోగం మాట అయింది. ఇక్కడ ఒంటి కాలుతో నిలబడే మాటే లేదు. देवान में रहते हैं तो सुख भोगते हैं।
దేహాభిమానంలో ఉన్నారు అంటే సుఖాన్ని భోగిస్తారు. सुख भोगने वाले को भोगी कहा जाता है, तपस्वी नहीं कहा जाता है। సుఖాన్ని భోగించే వారిని భోగి అంటారు, అంతేకాని తపస్వి అని అనరు. जो आत्मिक स्थिति में है वो देह के सुख को भूला हुआ रहेगा। ఎవరు ఆత్మీక స్థితిలో ఉంటారో వారు దేహ సుఖాన్ని మర్చిపోయిన వారుగా ఉంటారు. इसलिए उसको तपस्वी कहा जाता है। ఎవరు దేహ సుఖాన్ని మర్చిపోయి ఉంటారో వారినే తపస్వి అంటారు. त्याग अर्थात ज्ञान स्वरूप से संकल्प से भी त्याग, मजबूरी से नहीं। త్యాగము అనగా జ్ఞాన స్వరూపముతో సంకల్పాలను కూడా త్యాగం చేయాలి, బలవంతంగా కాదు. ऐसे त्यागी और तपस्वी अर्थात सदा बाप की लगन में लवलीन, प्रेम के सागर में समाये हुए, ज्ञान आनंद सुख शांति के सागर में समाये हुए, उसको कहेंगे तपस्वी। అటువంటి త్యాగము మరియు తపస్వి అనగా సదా తండ్రి యొక్క లగన్లో లవ్లీన్, ప్రేమ సాగరంలో మునిగి ఉన్నటువంటి, జ్ఞానము ఆనందము సుఖశాంతి యొక్క సాగరంలో ఎవరైతే మునిగి ఉంటారో వారిని అంటారు తపస్వి. अव्यक्त वाणी तारीख 12 जनवरी 1977 पृष्ठ 1। అవ్యక్తవాణి తేదీ 12 జనవరి 1997. జ్వాలాముఖి తపస్సు అంటే అర్థం అడిగారు. जैसे ज्वालामुखी फूटता है, ఏ విధంగా జ్వాలాముఖి బ్రద్దలవుతుందో तो ज्वालामुखी के सामने कोई टिक पाता है क्या? జ్వాలాముఖి ఎదురుగా ఎవరైనా స్థిరంగా నిలబడగలరా? है? नहीं टिक पाता। ఎవరూ నిలబడలేరు స్థిరంగా. ऐसे ही ज्वालामुखी तपस्या है। అలానే జ్వాలాముఖి తపస్య అయింది. तीव्र तपस्या होगी तो कोई भी विघ्न बाधाएं उसके सामने टिक नहीं सकेंगी। ఎవరు తీవ్ర తపస్సు చేసేవారిగా ఉంటారో వారి ఎదురుగా ఏ విఘ్న బాధలు నిలబడడానికి సాధ్యం లేదు. तपस्या करना माना आत्मिक स्थिति में स्थित रहना। తపస్సు చేయడము అంటేనే ఆత్మీక స్థితిలో స్థితులై ఉండడం. दूसरों के ऊपर कोई उंगली नहीं उठाना। ఇతరుల పైన ఎప్పుడు కూడా వెలిబెట్టి చూపించరాదు. क्या? आत्मिक स्थिति में रहने वाला ఏమన్నారు? ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి వారు सहन करता है, సహనం చేస్తారు. అంటే సహనం చేస్తారు. कभी सवाल नहीं करता, ఎప్పుడు ప్రశ్నించరు, सामना नहीं करता, ఎదిరించరు, स्वयं सहन करता है। స్వయం సహనం చేస్తారు. क्योंकि आत्मिक स्थिति में देह अभिमान आता है। ఆత్మిక స్థితిలో ఉన్న కారణంగా స్వయం సహనం చేస్తారు, ఎదిరించరు. ఒకవేళ దేహాభిమానంలో ఉన్నారు అంటే, దేహాభిమానం వచ్చేసింది అంటే तो परचिंतन चलता है। పరచింతన నడుస్తుంది. ये पतित पावन बाप के सामने कुर्बानी है या ఈ పతిత పావన తండ్రి ఎదురుగా ఇది కుర్బానీ అంటే అర్పణ అయిపోవడం, తలంపులో ఉండడము అంటే. का कुर्बान किस चीज का कुर्बान करते हैं? ఇక్కడ ఏం బలిహారి చేస్తారు? ఏ వస్తువు యొక్క బలిహారి చేస్తారు? देवानु को कुर्बान करते हैं। దేహాభిమానాన్ని అర్పిస్తారు. देवानु को त्यागना यही तो तपस्या है। దేహాభిమానాన్ని త్యాగం చేయడం ఇదే తపస్సు అయింది. जो आधा कल्प के पाप सिर पर हैं, అర్ధకల్పం యొక్క పాపం ఏదైతే తలపైన ఉన్నదో वो जब तक भस्म न हो जाए तब तक वो सेकंड आ सकता है क्या? ఆ పాపకర్మ భస్మం అవలేదు అంటే ఆ సెకండ్ అనేది రాగలదా? नहीं आ सकता। రావడానికి సాధ్యం లేదు. सेकंड में पाप थोड़े ही कटते हैं। సెకండ్ లో పాపాలు ఏమైనా సమాప్తం అవుతాయా? उसके लिए तो तपस्या करनी पड़ती है। ఆ పాపాలని సమాప్తి చేయడం కోసం తపస్సు చేయాల్సి పడుతుంది.
तपस्या अर्थात आत्मिक स्थिति। తపస్య అనగా ఆత్మిక స్థితి అని అర్థం. और तीव्र तपस्या माने बाप की भी याद हो। తీవ్ర తపస్య అనగా తండ్రి యొక్క స్మృతి కూడా ఉండడం. उसमें टाइम लग जाता है। అందులో సమయం పడుతుంది. कौन सी तपस्या करनी है? ఎటువంటి తపస్సు చేయాలి? तप करना माने తపస్సు చేయడము అంటే आत्मिक स्थिति में रहना। ఆత్మీక స్థితిలో ఉండడం. अच्छा, అచ్చా, ये धंधा करेंगे? ఈ పని చేస్తారా? बाबा कहते 8 घंटे धंधा करो। బాబా అంటారు 8 గంటలు వ్యాపారం చేయండి, పని పాటలు. और 8 घंटे शरीर की परवरिश करो। మరి 8 గంటలు శరీరాన్ని సంభాళించండి, శరీర నిర్వాహార్థం కార్యం చేయండి. 8 घंटे ईश्वरीय सेवा करो। 8 గంటలు ఈశ్వరీయ సేవ చేయండి. हाँ? तो 8 घंटा तप करेंगे। మరి 8 గంటలు మీరు తపస్సు చేస్తారా? तपस्या आत्मिक स्थिति में रह के, ఆత్మీక స్థితిలో ఉంటూ తపస్సు చేస్తారా? यही तो असली तपस्या है। ఇదే కదా అసలైన తపస్సు. हो तो भक्ति मार्ग के गुरुओं ने तपस्या बने, एक टांग के ऊपर खड़े हो जाओ। అదైతే భక్తి మార్గంలో గురువులు వంటి కాలు మీద నిలబడి ఉండండి, उल्टे लटक जाओ। తలకిందులుగా వేలాడండి, हाँ? ये आसन लगाओ, ఈ ఆసనాలు వేయండి, वो आसन लगाओ, शीर्षासन लगाओ। ఆ ఆసనాలు వేయండి, శీర్షాసనం వేయండి. ये तपस्या बता दी। ఇలాంటి తపస్సులు నేర్పించారు భక్తి మార్గంలో. असली तपस्या क्या है? अपन को है आत्मा समझ करके, आत्मा देख करके, అసలైన తపస్సు అంటే ఏంటి? స్వయాన్ని ఆత్మ అని అనుకొని ఆత్మ అని చూస్తూ दूसरों को भी जब देखें, बात करें, ఇతరుల్ని కూడా ఎప్పుడైతే చూస్తారో మాట్లాడతారో तो आत्मा स्टार याद आए। ఆత్మ స్టార్ గుర్తుకు రావాలి. क्या याद आए? ఏం గుర్తుకు రావాలి? स्टार याद आए। और अपनी भी స్టార్ ఆత్మనే గుర్తుకు రావాలి. స్వయం యొక్క आत्मा स्टार याद आए। ఆత్మ స్టారే గుర్తుకు రావాలి, స్వయం యొక్క కూడా. क्या? हाँ, ఏమన్నారు? वो स्टार ऐसे याद आए మనకి ఆ ఆత్మ నక్షత్రం అలా స్మృతిలో రావాలి. जैसे शंकर जी के माथे पर क्या याद आता है उनको? ఏ విధంగా శంకర్జీ యొక్క మస్తకములో ఏం గుర్తొస్తుంది? दिखाया है भक्ति मार्ग, उनके माथे पे क्या दिखाते हैं? భక్తి మార్గంలో ఆయన మస్తకంలో ఏం చూపిస్తారు? हैं? शिव की आंख दिखाते हैं। శివుని యొక్క నేత్రాన్ని చూపిస్తారు, శివ నేత్రాన్ని. कोई शिव कोई आंख थोड़ी है, क्या है? శివుడు ఏమైనా కన్నా ఏంటి? శివుడేమయ్యారు? शिव तो ज्योति बिंदु आत्मा है ना। శివుడైతే జ్యోతిర్బిందు ఆత్మ అయ్యారు కదా. तो उन्होंने समझ लिया ये शिव की आंख है। వాళ్ళైతే అనుకున్నారు ఇది శివుని యొక్క నేత్రము అని. आंख की बात नहीं, స్థూల నేత్రం యొక్క మాట అయితే కాదు ఇది. वो स्टार ही देखने में आए ఆ నక్షత్రమే చూడడానికి కనిపించాలి. हैं? किसी को देखें तो उसकी आंखों में आंखें न जाएं। ఎవరినైనా చూస్తారు అంటే వారి కంటిలో కన్ను పెట్టి చూసే మాట కాదు. कहाँ बुद्धि जाए? మన బుద్ధి ఎక్కడ వెళ్ళాలి? आंखों के बीच में जो स्टार बैठा हुआ है, ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఏదైతే నక్షత్రము కూర్చొని ఉన్నదో बोले इन आंखों से नहीं दिखाई देता। భలే ఈ స్థూల నేత్రాలతో అయితే ఆ నక్షత్రం కనిపించదు. ఎలా కనిపిస్తుంది? ऐसे दिखाई देगा मन की आंख से, बुद्धि की आंख से वो स्टार ज्योति बिंदु देखा जा सकता है कि नहीं देखा जा सकता? మన బుద్ధి రూపీ కంటి ద్వారా ఆ యొక్క నక్షత్రాన్ని వచ్చినా చూడలేమా? देखा जा सकता। చూడొచ్చు. तो पूरा पुरुषार्थ करना है, ఇప్పుడు పూర్తి పురుషార్థం చెయ్యాలి, तैयारी करना है। పూర్తి తయారీ చెయ్యాలి. तपस्या है ही एक बाप दूसरा ना कोई। తపస్సు అయింది ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఇదే మన యొక్క అసలు తపస్సు.
यह है निरंतर की तपस्या। ఇదైంది మన యొక్క నిరంతరం యొక్క తపస్సు. तो जो भी आए वह कुमारी नहीं देखे, ఎవరైనా రానియండి, వారిని వీరు కుమారీలు అని చూడొద్దు, लेकिन तपस्वी कुमारी देखे। వారిని తపస్వి కుమారిగా చూడండి. जिस स्थान पर रहते हो वह तपस्या कुंड अनुभव हो। మీరు ఏ స్థానంలో అయితే ఉంటారో అది తపస్యా కుండం యొక్క అనుభూతి అవ్వాలి. ఆ స్థానం अच्छा स्थान है, पवित्र स्थान है, यह भी ठीक। ఎవరైనా వచ్చారు అనుకోండి, మీరు ఎక్కడున్నారో అక్కడికి చాలా మంచి స్థానము, పవిత్ర స్థానము ఇలా అంటారు. ఇది కూడా బానే ఉంది. लेकिन तपस्या कुंड अनुभव हो। అయితే ఎవరైనా వచ్చారు అంటే వారికి ఈ అనుభూతి కావాలి, ఇది తపస్యా కుండమైంది అని. तपस्या कुंड में जो भी आएगा वह स्वयं भी तपस्वी हो जाएगा। ఆ తపస్యా కుండంలో ఎవరైతే వస్తారో వారు కూడా స్వయం తపస్వీలుగా అయిపోవాలి. तो तपस्या को प्रैक्टिकल स्वरूप में लाओ, तब जय जयकार होगी। ఇప్పుడు తపస్సుని ప్రాక్టికల్ స్వరూపంలో తీసుకురండి, అప్పుడే జయ జయకారాలు అవుతాయి. तपस्या कुंड बनाओ, फिर देखो कितने परवाने आपे ही आ जाते हैं। మీరు తపస్యా కుండాన్ని తయారు చేయండి, అప్పుడు చూడండి ఎన్ని పర్వాణి అంటే పురుగులు, దీప పురుగులు తమంతట అవే వస్తాయో. तपस्या भी ज्योति है। తపస్య అంటే తపస్సు కూడా ఒక జ్యోతి అయినది. ज्योति पर परवाने आपे ही आएंगे। ఎక్కడ జ్యోతి వెలుగుతూ ఉంటుందో అక్కడ పర్వాణి అంటే జ్యోతి, దీపపు పురుగులు తమంతట అవే వచ్చేస్తాయి. अव्यक्त वाणी तारीख 13 अप्रैल 1983 पृष्ठ 3 मध्य। అవ్యక్తవాణి తేదీ 13/4 ఏప్రిల్ 1983. 84 जन्म तो देह का सुख भोगते रहे, 84 జన్మలు దేహ సుఖాన్ని భోగిస్తూ వచ్చారు. और अब మరిప్పుడు क्या तपस्या? ఏం తపస్సు? सुख भोगने की बात बंद करो। సుఖము అనుభవించే మాటని ఇప్పుడు బంద్ చేయండి. इच्छा मात्रम अविद्या। ఇచ్చా మాత్రం అవిద్యులుగా అవ్వండి. కోరిక అంటే ఏంటి అన్న విషయాన్ని యొక్క జ్ఞానం అనేదే ఉండకూడదు. ये है तप। ఇదైంది మన అసలైన తపస్సు. क्या करो? ఏం చేయాలి? भोगना बंद करो। సుఖం అనుభవించడం బంద్ చేయండి. अच्छा, అచ్చా, तो लड्डू भेड़ा खाना छोड़ दे। లడ్డు పేడ, పేడ అంటే కోవా తినడం వదిలిపెట్టేయాలనా? है क्यों? ఎందుకని? है बढ़िया बढ़िया माल पका के खाना छोड़ दे, कच्चा खाना शुरू कर दे। మంచి మంచి భోజనాన్ని తయారు చేసి తినడం వదిలిపెట్టేసి పచ్చి కూరగాయలు, పచ్చి పండ్లు తినాలనా? बोलो। చెప్పండి. है कहते हाँ, అంటారు. ये सब खाऊं खाऊं म्याऊ म्याऊ कल की बात बताई ना। ఇవన్నీ తినాలి, తినండి తినండి అంటే మియావ్ మియావ్ నిన్న కూడా మురళీలో వచ్చింది కదా, वो सब बंद करो। అవన్నీ బంద్ చేయండి. है? ఇది తినాలి అది తినాలి అనే విషయాల్ని బంద్ చేయండి. जब तुम याद में पक्के हो जाएंगे ఎప్పుడు మీరు తలంపులో మంచిగా పరిపక్వం అయిపోతారో तो कुछ भी म्याऊ म्याऊ खाऊं खाऊं की दरकार ही नहीं। అప్పుడు ఇది తినాలి అది తినాలి ఆ తినాలి తినాలి అనే అవసరం ఉండనే ఉండదు. తలంపులో ఎప్పుడు మీరు పక్కా అయిపోతారు. देह खाती है, पेट खाता है, దేహం తింటుందా? ఈ పొట్టకి కావాలనా భోజనం? या आत्मा खाती లేక ఆత్మ తింటుందా? है? आत्मा तो जैसे बापा भोगता, ఆత్మ ఏ విధంగా తండ్రి అభోక్తనో तो आत्मा भी अभोक्ता। ఆత్మ కూడా అభోక్తనే. जिस्मानी तपस्या और रूहानी तपस्या में अंतर। శారీరక తపస్సు మరియు ఆత్మీయ తపస్సులో తేడా. देवान से मरना ही, अपन को आत्मा समझना ही। దేహాభిమానంతో చనిపోవడమే,
స్వయాన్ని ఆత్మ అని గుర్తించడమే तपस्या है। తపస్సు అయింది. जैसे वो तपस्या करते हैं आग के अंदर, ఏ విధంగా వారు తపస్సు చేస్తారో అగ్నిలో चारों ओर आग जलाते हैं, నలువైపులా అగ్ని అంటే అంటిస్తారు. एक पांव से खड़े हो जाते हैं। వంటి కాలు మీద నిలబడతారు. ये भी योगाग्नि है। అలానే ఇది కూడా యోగాగ్ని అయినది. तुम कहेंगे बाबा की याद है। మీరంటారు బాబా యొక్క స్మృతిలో ఉన్నాము అని. बाबा कहते हैं हे बच्चे, బాబా అంటారు, ఓ పిల్లలారా, मुझे याद करो तो विकर्म विनाश हो जाएगा। నన్ను తలంపు చేసినట్లయితే మీ వికర్ములు వినాశం అయిపోతాయి అని. तुम्हारी आत्मा पवित्र बन जाएगी। మీ యొక్క ఆత్మ పవిత్రమైపోతుంది. सोने को पवित्र बनाने के लिए आग में डालते हैं ना। బంగారాన్ని స్వచ్ఛంగా చేయడం కోసం అగ్నిలో వేస్తారు కదా. तो ये भी वो योगाग्नि है। మరి ఇది కూడా ఆ యోగాగ్ని అయింది. बाप का है ही एक प्रकार का योग, తండ్రి ఇది అయింది ఒకే ప్రకారమైన యోగం. वो तो अनेक प्रकार के हठ योग हैं। అదైంది భక్తి మార్గంలో అనేక ప్రకారాల హఠ యోగం. कहीं प्राणायाम चढ़ाते हैं, कहीं आसन लगाते हैं, కొంతమంది ప్రాణాయామం చేస్తారు, ఆసనాలు వేస్తూ ఉంటారు. कहीं एक टांग पर खड़े होकर के तपस्या करते हैं। కొంతమంది ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేస్తూ ఉంటారు. बाप कहते हैं ये तो बहुत सहज है, బాబా అయితే అంటారు ఇవన్నీ చాలా సహజము, इसमें कोई कठिनाई नहीं है। ఇందులో ఏ ప్రకారమైనటువంటి కష్టం అయితే లేనే లేదు. सिर्फ कहते हैं अपन को आत्मा समझो। కేవలం ఇక్కడ చెప్తారు మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించండి, और मुझे बाप को याद करो। మరి ఆత్మల తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. हठयोगी जो हठ या तपस्या आदि करते हैं, హఠయోగి ఏదైతే హఠం లేదా తపస్సు చేస్తారో तो तपस्या के समय आसन पर बैठते हैं। అప్పుడు తపస్సు సమయంలో ఆసనం పైన కూర్చుంటారు. भिन्न भिन्न आसन होते हैं। అనేక ప్రకారాలైన ఆసనాలు ఉంటాయి. तो आप लोगों लिए सदा योगयुक्त बनने के लिए कौन सा आसन है? అయితే మీకోసంగా సదా యోగయుక్తులు అయ్యేందుకు ఎటువంటి ఆసనము? निरंतर योगयुक्त अवस्था सहज रहे, इसके लिए बाप दादा सहज आसन बता रहे हैं। वह है कमल पुष्प का आसन। అయితే మీకోసం సదా యోగయుక్తులుగా ఉండేందుకు ఎటువంటి ఆసనము ఉంది అని అడిగారు. నిరంతరం యోగయుక్త అవస్థలో సహజంగా ఉండడం కోసం బాప్ దాదా సహజ ఆసనాన్ని తెలియచేస్తున్నారు. అదైంది కమల పుష్ప సమానమైన ఆసనం. अव्यक्त वाणी तारीख 3 जून 1971 पृष्ठ 3 अंत 4 आदि। అవ్యక్తవాణి తేదీ 3 జూన్ 1971. तुमसे कोई जाप नहीं करवाता हूँ। మీతో ఏమి నేను జాప్ అంటే రామ్ 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 అని చేస్తారు కదా, అలాంటి జాపమేమి చేయించను. कि नाम जाप करो, పేరుని జపించండి అని, राम 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 कृष्ण कृष्ण कृष्ण। రామ్ రామ్ అని లేదా కృష్ణ కృష్ణ అని ఏ ప్రకారమైనటువంటి జపం చేసే పని లేదు ఇక్కడ. नहीं, कोई तपस्या भी नहीं करवाता हूँ ఇక్కడ ఏ తపస్సునో చేయించరు. कि एक टांग से खड़े हो जाओ, ఒంటి కాలు మీద నిలబడండి, सर के बल खड़े हो जाओ, తల కింద పెట్టి పైన కాళ్ళు పెట్టి నిలబడండి అని, सर्दी गर्मी में बैठ जाओ, చలిలోను వేడిలోను కూర్చోండి, హఠం చెయ్యండి. ऐसी कोई तपस्या करना नहीं सिखाता हूँ। అటువంటి తపస్సులు చేయడం ఏమీ నేర్పించరు ఇక్కడ. ये देह को एकाग्र करने का कोई कार्य है, कोई ऐसी तपस्या नहीं कराता हूँ। దేహాన్ని ఏకాగ్రం చేసేటటువంటి తపస్సు ఏమీ ఇక్కడ చేయించను. मैं तो तुमसे मन को एकाग्र करने की प्रक्रिया
నేనైతే ఇక్కడ మీ మనస్సుని ఏకాగ్రం చేసే ప్రక్రియ धारण कराना चाहता हूँ। ధారణ చేయించాలనుకుంటాను. तो ये तपस्या मैं तुमको सिखाता हूँ। ఇటువంటి తపస్సు నేను మీకు నేర్పిస్తాను. न जाप कराता हूँ, ఇక్కడ ఏ ప్రకారంగానూ జపము చేయించను, न कोई शारीरिक तपस्या कराता हूँ। మరి శారీరక తపస్సును చేయించను. ये मन को तपाने की तपस्या है। ఇక్కడ మనస్సుని తప్పింపచేసే తపస్సు అయింది. ఇక్కడ मन को एकाग्र करना, అంటే మనస్సుని ఏకాగ్రం చేసే తపస్సు ఇక్కడ ముఖ్యం. देह को भूलना, దేహాన్ని మర్చిపోవాలి, आत्मिक स्थिति में स्थित रहना। ఆత్మిక స్థితిలో స్థితులై ఉండాలి. तपस्या क्या है? मैं एक का हूँ, एक की श्रेष्ठ मत पर चलने वाला हूँ। తపస్య అంటే ఏంటి? నేను ఒక్కరి వాడినయ్యాను, ఒక్కరి శ్రేష్ఠ మతం పైన నడుచుకునే వాడినయ్యాను. इसी से एक रस स्थिति स्वतः हो जाती है। ఇలా ఉండడం వల్ల ఏకరస స్థితి స్వతహాగానే తయారవుతుంది. सदा एक परमात्म स्मृति, ये ही तपस्या है। సదా ఒక్క పరమాత్మ యొక్క స్మృతిలో ఉండడం, ఇదే తపస్సు అంటే. एक रस स्थिति यही श्रेष्ठ आसन है। ఏకరస స్థితిలో స్థితులవ్వాలి, ఇదే శ్రేష్టమైన ఆసనమైంది. कमल आसन है। కమలాసనము, कमल पुष्प समान स्थिति, यही तपस्या का आसन है। కమల్ పుష్ప సమాన స్థితి, ఇదే తపస్సు యొక్క ఆసనమైనది. अव्यक्त वाणी तारीख 8 अप्रैल 1984 पृष्ठ 1 मध्य। అవ్యక్తవాణి తేదీ 8 ఏప్రిల్ 1984. भक्ति मार्ग में तो तपस्या का कठिन रूप बना दिया है। భక్తి మార్గంలో అయితే తపస్సు యొక్క కఠిన రూపాన్ని తెలియచేస్తారు, दैहिक रूप। దైహిక రూపం. लेकिन बाबा ने तो तपस्या का बहुत सहज रूप बताया है। అయితే బాబా ఇక్కడ మనకి తపస్సు యొక్క సహజ రూపాన్ని తెలియచేశారు. अपने को आत्मा समझना यही तपस्या है। స్వయాన్ని ఆత్మ అని గుర్తించడం ఇదే తపస్సు అయింది. इस तपस्या में जो जितना ज्यादा टिकते हैं, ఈ తపస్సులో ఎవరు ఎంత ఎక్కువ నిలబడతారో उनको ऑटोमेटिक शिव का वरदान मिल जाता है। వారికి ఆటోమేటిక్గా శివుని యొక్క వరదానం లభిస్తుంది. उल्टा खड़ा होने की बात नहीं है, एक पांव पर खड़ा होने की बात नहीं है। తలకిందులుగా నిలబడే లేదా ఒంటి కాలు మీద నిలబడే మాట అయితే ఇక్కడ లేనే లేదు. दोनों पांव पर खड़ा होकर हाथ ऊंचे करके खड़े होने की बात नहीं है। కొంతమంది నిలబడి చేతులు పైకెత్తి ఉంటారు. ఇలా హఠయోగ రూపంలో తపస్సు చేసే మాట అయితే లేదు. वो तो दैहिक बातें दिखाई दी। అక్కడ దైహిక ఏకాగ్రత యొక్క మాటలు చూపించారు. यहाँ तो बाबा ने तपस्या का रूप ही बहुत सहज बताया है। ఇక్కడైతే బాబా తపస్సు యొక్క రూపాన్నే చాలా సహజంగా తెలియచేశారు. अपने को देह न समझ, స్వయాన్ని దేహం అని తెలుసుకోకుండా अपने को आत्मा समझो। స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి. ये आत्मिक स्थिति में रहना ही तपस्या है। ఇలా ఆత్మిక స్థితిలో స్థితులై ఉండడమే తపస్సు అయింది. तपस्या में जो जितना रहेगा, ఇలా తపస్సులో ఎవరు ఎంత సమయం స్థితులై ఉంటారో वो उतना शिव से प्राप्ति करता है। వారు అంతే తండ్రి నుండి ప్రాప్తి చేసుకుంటారు. इसमें विरोधाभास की कोई बात ही नहीं है। ఇక్కడ ఏ ప్రకారంగానూ అంటే విరోధాన్ని వ్యక్తం చేసే మాట అయితే లేనే లేదు. जो आत्मिक स्थिति में रहने की तपस्या करते हैं, ఎవరు ఆత్మీక స్థితిలో ఉండేటటువంటి తపస్సు చేస్తారో वो है बेहद के तपस्वी। వారయ్యారు బేహద్దు తపస్వీలు. और जो देह की स्थिति में स्थिर रहने का पुरुषार्थ करते हैं, ఎవరైతే దేహం యొక్క స్థితిలో స్థిరంగా ఉండే పురుషార్థం చేస్తారో जैसे उल्टे लटक जाते हैं, ఏ విధంగా తలకిందులుగా వేలాడతారు, एक पांव पे खड़े हो जाते हैं, ఒంటి కాలి మీద నిలబడుతూ ఉంటారు, तो
तो वो देहभान के तपस्वी है। వారయ్యారు దేహాభిమానంలో ఉండే తపస్వీలు. वो देह धारण की तपस्या करना అలా దేహాభిమానం యొక్క తపస్సు చేయడము అంటేనే मनुष्य गुरु सिखाते हैं। ఇవి మనుష్య గురువులు నేర్పిస్తారు. और ये आत्माभिमान क्या, आत्माभिमान की तपस्या में टिकना ఈ ఆత్మాభిమానం యొక్క తపస్సులో స్థితులవడం शिव बाबा सिखाते हैं। శివబాబా నేర్పిస్తారు. आत्मिक स्थिति में रहना ही सबसे बड़ी तपस्या है। ఆత్మిక స్థితిలో స్థితులవ్వడమే అన్నిటికంటే పెద్ద తపస్సు అయింది. देहभान में आना उसको तपस्या नहीं कहेंगे, तपस्या भंग करना कहेंगे। దేహాభిమానంలో రావడము అంటేనే దాన్ని తపస్సు అనరు, తపస్సుని ఇంకా భంగం చేయడము అని అంటారు. तपस्या करने के फायदे। తపస్సు చేయడం వల్ల లాభాలు. त्याग तपस्या कम तो प्राप्ति भी कम। త్యాగ్ తపస్య తక్కువ అంటే ప్రాప్తి కూడా తక్కువగానే ఉంటుంది. त्याग तपस्या ज्यादा तो प्राप्ति भी ज्यादा। త్యాగ తపస్సు ఎక్కువగా ఉంది అంటే ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. तपस्या से क्या नहीं होता है? తపస్సుతో ఏం చేయకూడదు? अरे जालंधर ने तपस्या की या नहीं की? ఆ? అరే జలంధరుడు తపస్సు చేశాడా లేదా? है की? తపస్సు చేశాడు. भक्ति मार्ग में तपस्या शरीर की होती है। భక్తి మార్గంలో తపస్సు అంటే శరీరానికి ఉంటుంది. और ज्ञान मार्ग में बाबा बताते हैं మరి జ్ఞాన మార్గంలో తండ్రి తెలియచేస్తారు, आत्मिक स्थिति में स्थित होना ही तपस्या है। ఆత్మిక స్థితిలో స్థితులవ్వడమే తపస్సు అంటే. देहभान से अलग हो जाना దేహాభిమానంతో వేరైపోవడం, और आत्मा की याद में टिक जाना, మరి ఆత్మ యొక్క స్మృతిలో స్థితమైపోవడం, यही तुम्हारी असली तपस्या है। ఇదే మీ యొక్క అసలైన తపస్సు అంటే. जितना जितना आत्मिक स्थिति में टिकेंगे ఎంతెంత ఆత్మీక స్థితిలో స్థితులవుతారో देह की स्मृति से दूर होते जाएंगे, దేహం యొక్క స్మృతి నుండి దూరం అవుతూ ఉంటారో तो मन बुद्धि रूपी आत्मा सूक्ष्म बनेगी, మన్బుద్ధి రూపీ ఆత్మ అప్పుడు సూక్ష్మం అవుతుందా, या देह की तरह स्थूल बनेगी। లేదా దేహం వలె స్థూలంగా ఉంటుందా? है क्या बनेगी? ఎలా తయారవుతుంది? सूक्ष्म बनेगी। సూక్ష్మంగా తయారవుతుంది. और जितनी मन बुद्धि रूपी आत्मा सूक्ष्म बनेगी ఎంత మన్బుద్ధి రూపీ ఆత్మ సూక్ష్మం అవుతుందో उसमें मनन चिंतन मंथन की शक्ति అందులో మనన చింతన మంతన యొక్క శక్తి ज्यादा आवेगी। ఎక్కువగా వస్తుంది. मनन चिंतन मंथन की शक्ति ज्यादा आने से మనన చింతన మంతన యొక్క శక్తి ఎక్కువగా రావడం వల్ల क्या होगा? ఏమవుతుంది? है अपने अनेक जन्मों की మన యొక్క అనేక జన్మల యొక్క विशेषता को जान सकेंगे। మన అనేక జన్మల యొక్క విశేషతల్ని తెలుసుకోవచ్చు. ज्ञान की गहराई में जा सकेंगे। జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళొచ్చు. बाप को पूरी तरह पहचान सकेंगे। తండ్రిని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. जिसने जितना ही पहचान ज्यादा की है, गहराई से की है बाप की, ఎవరు ఎంత ఎక్కువ తండ్రిని గుర్తిస్తారో, లోతుగా గుర్తిస్తారో, అంటే ఎవరికి ఎంత ఎక్కువ తండ్రి పరిచయం లభిస్తుందో वो उतना ही जास्ती याद करेगा। వారు అంతే ఎక్కువ తండ్రిని స్మృతి చేయగలరు. पहचान नहीं तो याद भी नहीं। తండ్రిని గుర్తించలేదు అంటే తండ్రిని స్మృతి కూడా చేయలేరు. तपस्या में बैठना माना देवत्व की ओर आगे बढ़ना। తపస్సులో కూర్చోవడము అంటేనే దేవత్వం వైపుకి ముందుకు వెళ్ళడము అని అర్థం. अगर तपस्या ही नहीं करेंगे ఒకవేళ తపస్సే చేయలేదు అంటే
तो आत्मा तपेगी। ఆత్మ ఆ, తపించగలదా అంటే అగ్నిలో వేస్తే ఏ విధంగా మంచిగా కాలి మంచిగా తయారవుతుంది కదా, అలా ఆత్మ తపస్సు అనే అగ్నిలో తపించగలదా? हैं? जब आत्मा कुंदन ही नहीं बनेगी, तपेगी ही नहीं, ఆత్మ కుందనమేగా తయారవలేదు, తపించలేదు అంటే तो ज्ञान कैसे निकलेगा? మరి జ్ఞానం ఎలా వెలువడుతుంది? जो ज्यादा योगी होगा ఎవరు ఎంత ఎక్కువ యోగిలు అయ్యుంటారో सो बाप के कार्य में ज्ञान में ज्यादा सहयोगी होगा। వారు తండ్రి కార్యంలో జ్ఞానంలో ఎక్కువ సహయోగిలుగా అవుతారా? या जो योगी नहीं होगा, भोगी होगा, ఎవరు యోగిలు కారో భోగిలుగా ఉంటారో वो ज्ञान में ज्यादा सहयोगी बनेगा। వారు జ్ఞానంలో ఎక్కువ సహయోగిలు అవుతారా? ज्ञान माने बाप की पहचान। జ్ఞానము అనగా తండ్రి యొక్క పరిచయం. बाप की पहचान देने में वो ही सबसे जास्ती सहयोगी बनेगा తండ్రి పరిచయం ఇవ్వడంలో వారే అందరికంటే ఎక్కువ సహయోగిలుగా అవుతారు. जो योगी सो सहयोगी। ఎవరైతే యోగిల నుండి సహయోగిలుగా అవుతారో వారు. तपस्या की सफलता का विशेष आधार व सहज साधन है। एक शब्द का पाठ पक्का करो। తపస్సు యొక్క సఫలతకి విశేష ఆధారము లేక సహజ సాధనమైంది ఏక్ శబ్దాని పాఠాన్ని పక్కా చేసుకోవడం. 2-3 लिखना मुश्किल होता है, एक लिखना बहुत सहज है। 2-3 రాయడం చాలా కష్టంగా ఉంటుంది, 1 రాయడం చాలా సహజంగా ఉంటుంది. तपस्या अर्थात एक का बनना, తపస్య అనగా ఒక్కరి వారిగా అవడం. जिसको बाप दादा एक नामी कहते हैं। దాన్నే బాప్ దాదా ఏక్ నామీ అంటారు. ఏక్ నామీ అంటే ఒక్కరి వారిగా అవడం. तपस्या अर्थात मन बुद्धि को एकाग्र करना, तपस्या अर्थात एकांत प्रिय रहना, తపస్య అనగా మన్బుద్ధిని ఏకాగ్రం చేసుకోవడం, తపస్య అనగా ఏకాంత ప్రియులై ఉండడం, तपस्या अर्थात स्थिति को एक रस रखना, తపస్య అనగా స్థితిని ఏకరసంగా ఉంచుకోవడం, तपस्या अर्थात सर्व प्राप्त खजानों को व्यर्थ से बचाना, తపస్య అనగా సర్వప్రాప్త ఖజానాలను వృధాగా పోగొట్టుకోకుండా కాపాడుకోవడం, अर्थात इकोनॉमी से चलना। అనగా పొదుపుగా నడుచుకోవడం. अव्यक्त वाणी तारीख 13 दिसंबर 1990 पृष्ठ 11 आदि। అవ్యక్తవాణి తేదీ 13 డిసెంబర్ 1990. बाबा कहते आत्मिक स्थिति में रहो। బాబా అంటారు ఆత్మిక స్థితిలో ఉండండి. आत्मिक स्थिति में रहना सहज है, ఆత్మిక స్థితిలో ఉండడం సహజం. यही तपस्या है। ఇదే తపస్సు అంటే. क्या ఏమన్నారు? ये तपस्या है, आत्मिक स्थिति में रहना। ఆత్మిక స్థితిలో ఉండడమే తపస్సు అయింది. जो रहेंगे उनमें भूत नहीं प्रवेश करेंगे। ఎవరు ఆత్మిక స్థితిలో ఉంటారో వారిలో భూతాలు ప్రవేశించవు. आत्मिक स्थिति में नहीं रहेंगे, घड़ी घड़ी देवान में आएंगे। ఆత్మిక స్థితిలో ఎవరైతే ఉండరో మాటి మాటికి దేహాభిమానంలో వస్తూ ఉంటారో. और देवान आता कब है? దేహబానం ఎప్పుడొస్తుంది? कब आता है? ఎప్పుడొస్తుంది? अरे गीता में तो बताई दिया ना, जन्म जन्मांतर पढ़ते आए। అరే భగవద్గీతలో అయితే చెప్పారు కదా, జన్మ జన్మాంతరాల నుండి గీత చదువుతూ వచ్చారు. संगात संजायते काम, సంగాత్ సంజాయతే కామ, कामात क्रोधो अभिजायते। కామాత్ క్రోధో అభిజాయతే. क्या ఏమన్నారు? कोई भी देहधारी का संग करने से ఎవరైనా దేహదారుల సాంగత్యం చేయడం వల్ల कामना पैदा होती है। కామన ఉత్పన్నం అవుతుంది, इच्छा पैदा होती है। అంటే కోరికలు ఉత్పన్నం అవుతాయి. उनसे बतियाए, వారితో కూర్చొని మాట్లాడాలని, उनके संग बैठे, వారి జతలోనే కూర్చొని ఉండాలని, साथ खाएं, వారి జతలోనే తినాలని, साथ कर्म करें, వారి జతలోనే పని చేయాలని, खेलें,
వాళ్ళతోనే ఆటలాడుకోవాలని. इच्छाएं पैदा होती हैं। ఇలా కోరికలు ఉత్పన్నమవుతూ ఉంటాయి సాంగత్యం చేయడం వల్ల. तो वो मत करने दो। అందుకని అలా అవ్వకుండా ప్రయత్నించండి. क्या ఏమన్నారు? देहधारियों का संग करेंगे దేహదారుల యొక్క సాంగత్యం చేయడం వల్ల చేశారు అంటే तो इच्छाएं जरूर पैदा होंगी, కోరికలు తప్పక ఉత్పన్నమవుతాయి. और इच्छाएं पैदा होंगी तो काम क्रोध लोभ मोह अहंकार कूद पड़ेंगे। ఎప్పుడు కోరికలు ఉత్పన్నమవుతాయో అప్పుడు కామ క్రోధ లోభ మోహ అహంకారాలు కూడా వచ్చేస్తాయి, దూకేస్తాయి. इसलिए అందువల్ల 2 रोटी पेट को मिले 2 రొట్లు పొట్ట నింపుకోవడానికి దొరుకుతూ ఉన్నాయి అంటే సహజంగా, और सब कुछ इच्छा मात्रम अविद्या। మరి మిగతా అన్ని ఇచ్చా మాత్రం అవిద్య. అన్నిటినీ మర్చిపోయి అన్ని కోరికల్ని త్యాగం చేసేయాలి. पवित्रता की प्राप्ति के लिए तपस्या की जाती है। పవిత్రత యొక్క ప్రాప్తి కోసమే తపస్సు చేయడం జరుగుతుంది. तपस्या ध्येय नहीं है, మన లక్ష్యం తపస్సు కాదు. तपस्या कोई प्राप्ति नहीं है। తపస్సు ఏమి ప్రాప్తి ఏమీ కాదు. प्राप्ति है आनंद। ప్రాప్తి అయింది ఆనందం. तपस्या करते हैं तो पद मिलता है, తపస్సు చేసినట్లయితే పదవి లభిస్తుంది. तपस्या का फल जरूर मिलता है। తపస్సు యొక్క ఫలం తప్పక లభిస్తుంది. शास्त्रों में दिखाया है चाहे असुर ही क्यों न हो, శాస్త్రాల్లోనూ చూపించారు, భలే అసురులే ఎందుకు కాకూడదు. आत्मिक स्थिति की जिन्होंने तपस्या की ఆత్మిక స్థితి యొక్క తపస్సు ఎవరైతే చేశారో उनको तपस्या का फल लेने के लिए भगवान को आना ही पड़ता है। వారికి తపస్సు యొక్క ఫలం ఇవ్వడం కోసం భగవంతుడికి రావాల్సి పడుతుంది. तो भगवान तो फल देने में बंधा हुआ है, तपस्या का फल जरूर देता है। భగవంతుడు తపస్సు యొక్క ఫలం ఇవ్వడానికి డ్రామాలో బందీ అయి ఉన్నారు. అంటే తప్పక తపస్సు యొక్క ఫలం ఇవ్వాల్సి పడుతుంది. योग तपस्या तो सभी ने अच्छी की ना। యోగ్ తపస్సు అయితే అందరూ మంచిగా చేశారు కదా. तो जो तपस्या का बल है वो व्यर्थ नहीं जाता, फल जरूर निकलता है। అయితే ఏదైతే తపస్సు యొక్క బలం ఉందో అది వ్యర్థంగా పోదు, దాని ఫలం అనేది తప్పక వెలువడుతుంది. अव्यक्त वाणी तारीख 5 दिसंबर 1994 पृष्ठ 34 मध्य। అవ్యక్తవాణి తేదీ 5 డిసెంబర్ 1994. तपस्या की शक्ति। తపస్సు యొక్క శక్తి. 2 ऋषि गाए गए, 2 ఋషులు గాయనం చేయబడి ఉన్నారు. एक वशिष्ठ ऋषि ఒకరు వశిష్ఠ ఋషి, और उनके मुकाबले में दूसरे మరి ఆయన లెక్కలో చూస్తే ఇంకొకరు विश्वामित्र। విశ్వామిత్రుడు. उनका नाम विश्वामित्र क्यों पड़ा? ఆయన పేరు విశ్వామిత్రుడు అని ఎందుకు వచ్చింది? सारे विश्व का कल्याण करने वाले विश्वामित्र ఆయన మొత్తం విశ్వానికి కళ్యాణం చేసేటటువంటి విశ్వామిత్రుడు. थे तो क्षत्रिय, అయితే వాస్తవంగా అయితే ఆయన క్షత్రియుడు. ఎవరు విశ్వానికి మిత్రుడో ఆయన. लेकिन అయితే उन्होंने सारे विश्व का कल्याण किया। ఆయన మొత్తం విశ్వంలో ఉండేవారి కళ్యాణం చేశారు. और वशिष्ठ को विश्वामित्र की लिस्ट में नहीं डाला जा सकता। వశిష్ఠుడిని విశ్వామిత్రుడి లిస్టులో వేయడానికి సాధ్యం లేదు. ज्यादा पावरफुल कौन थे, वशिष्ठ ऋषि या विश्वामित्र? వారిద్దరిలో పవర్ఫుల్ ఎవరు, వశిష్ఠ ఋషినా లేక విశ్వామిత్రునా? हैं? हैं? वशिष्ठ थे। కొంతమంది వశిష్ఠుడని కొంతమంది విశ్వామిత్రుడని అంటున్నారు. फिर हराया किसने किसको? ఎవరిని ఓడించారు? पहले वशिष्ठ ने हराया, మొదట వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ఓడించాడు. लेकिन फिर उन्होंने तपस्या की, మరి విశ్వామిత్రుడు మరి తపస్సు చేశాడు. और तपस्या के बल से वशिष्ठ ऋषि को हरा दिया। తపస్సు యొక్క బలంతో మరి వశిష్ఠ ఋషిని ఓడించేశాడు. इसका मतलब దాని అర్థం ఏమైంది? तपस्या से ज्यादा पावरफुल कोई और तरीका नहीं होता।
ఎక్కువ పవర్ఫుల్ అవ్వడం కోసం ఇంకే ఉపాయము లేదు, తపస్సే ఉపాయం. తపస్సు నుండే శక్తిశాలిగా అవగలము. तपस्या है आत्मिक स्थिति, తపస్య అంటేనే ఆత్మిక స్థితి. अपने को देह को भूलना మన దేహాన్ని మర్చిపోవడం, और अपने आत्मिक स्वरूप में स्थित रहना, यही तपस्या है. మన ఆత్మిక స్వరూపంలో స్థితులై ఉండడం, ఇదే తపస్సు అంటే. जितना जितना तपस्या में आगे बढ़ते जाएंगे उतना आपके वाइब्रेशन बहुत तीव्र गति से काम करेंगे. ఎంతెంత తపస్సులో మనము ముందుకు వెళ్తూ ఉంటామో అంతే మీ యొక్క వైబ్రేషన్ చాలా తీవ్రగతిలో కార్యం చేస్తాయి. अव्यक्त वाणी तारीख 18 जनवरी 1992 पृष्ठ 144 आदि. అవ్యక్తవాణి తేదీ 18 జనవరి 1992. माउंट आबू में तपस्या कब शुरू होगी? మౌంట్ ఆబూలో తపస్య ఎప్పుడు ప్రారంభమవుతుంది? माउंट आबू तपस्या भूमि बननी है, इसकी शुरुआत कब से करेंगे? మౌంట్ ఆబూ తపస్యా భూమిగా తయారవుతుంది కదా, దాని ప్రారంభం ఎప్పటి నుండి అవుతుంది అన్నారు. माउंट आबू को तपस्या स्थली कहा गया ना, हाँ। इसकी शुरुआत कब से करेंगे? तपस्या भी कब से चालू हो जाएगी? जब कर्मणा का काम खत्म हो जाए, ఎప్పుడు కర్మణ యొక్క కార్యం సమాప్తం అవుతుందో, भाग दौड़ का काम खत्म हो जाए, ఇక్కడ అక్కడ పరుగులు పెట్టి సందేశం ఇవ్వడం చేస్తూ ఉంటారు కదా, అవన్నీ ఎప్పుడు సమాప్తం అవుతాయో అప్పుడు. और वाचा का काम भी खत्म हो जाए. మరి వాచా సేవ యొక్క కార్యం కూడా సమాప్తమైనప్పుడు, वाचा से भी कोई काम न बने, पक्का ఆ, వాచా ద్వారా కూడా ఏ కార్యాలు సిద్ధం అవ్వవు, సంపన్నం అవ్వవు. बुद्धि में बैठ जाए. वाचा चलाने से कुछ हुआ नहीं, कुछ ఈ విషయం పక్కా బుద్ధిలో కూర్చోవాలి. ఎంత మనం వాచా నడిపించినప్పటికీనూ ఏం ప్రయోజనము కాలేదు, ఏమీ దాని రిజల్ట్ రాలేదు అని. होने वाला भी नहीं. ముందుకు కూడా ఏమీ దానికి ప్రయోజనం లేదు, ఉండదు. भाग दौड़ करने से ब्रह्मा कुमारियों ने कितनी भाग दौड़ की, हमने कितनी भाग दौड़ की, उससे भी कुछ हुआ नहीं. ఇక్కడ అక్కడ పరుగులు పెట్టి వీరికి వారికి సందేశాలు ఇస్తూ బ్రహ్మకుమారీలు కానీ మనం కానీ ఎంతో పరుగులు పెట్టి సేవ చేశాము, దానివల్లను ఏ ప్రయోజనమో అవలేదు, ముందుకి అవదు. तब अंत में जाकर के అప్పుడు అంతిమంలో వెళ్ళి सब रास्ते बंद, అన్ని మార్గాలు బంద్ అయిపోతాయి. तब याद हो गए. అప్పుడు యాదులో కూర్చుంటారు. 2018 से करेंगे, हैं? 2018 से और क्या? 2018 నుండా అని అడిగారు. नंबरवार के लिए होगा, सबके लिए होगा. नंबरवार के लिए నంబర్ వారుగా మన తపస్సు అనేది ప్రారంభం అవుతుంది, అందరికీ ఒకేసారి కాదు. माउंट आबू में जो तपस्या होगी మౌంట్ ఆబూలో ఏదైతే తపస్సు జరుగుతుందో वो कब से होगी? అది ఎప్పటి నుండి ఉంటుంది అంటే తపస్సు కార్యక్రమం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది? जब कोई बात की अति हो जाती है ఎప్పుడైనా ఏదైనా మాట అతి అవుతుందో तो उसका अंत हो जाता है. అప్పుడు అది అంతమైపోతుంది. और नई चीज शुरू हो जाती है. అప్పుడు మరి కొత్త వస్తువు, కొత్త మాట ప్రారంభం అయిపోతుంది. अभी माउंट आबू में ఇప్పుడు మౌంట్ ఆబూలో जो भी चल रहा है उसका लक्ष्य ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారి యొక్క లక్ష్యం त्याग और तपस्या है कि उल्टा है? త్యాగ్ మరియు తపస్సున, లేదా దానికి పరిణామం విపరీతంగానే ఉందా? उल्टा है. విపరీతంగానే ఉంది. త్యాగ తపస్సు యొక్క లక్ష్యంతో ఎవ్వరూ మౌంట్ ఆబూలో ఇప్పుడు వెళ్ళి కూర్చోలేదు. वो उल्टी गति की जब अति हो जाएगी ఇప్పుడు పరిణామం విపరీతంగా ఉంది కదా, అది అతి ఎప్పుడు అయిపోతుందో तो उस अति का अंत हो जाएगा और त्याग तपस्या का जीवन
शुरू हो जाएगा। ఆ అతి అంతమైపోతుంది. అప్పుడు త్యాగ తపస్సు యొక్క జీవనం ప్రారంభమవుతుంది. तपस्या धाम माउंट आबू में कब से बनना शुरू हो? తపస్యాధామం మౌంట్ ఆబూలో ఎప్పటి నుండి తయారవుతుంది అని అడిగారు. तपस्या धाम सदाकाल है ही है తపస్యాధామం సదాకాలం ఉండనే ఉంటుందా या बनना शुरू होता है? లేదా తపస్యాధామం తయారవుతుందా? तपस्या धाम अविनाशी है తపస్యాధామం అవినాశినా या विनाशी है? లేదా వినాశినా? अविनाशी है। అవినాశి అయినది. ऐसे नहीं है कि तपस्या धाम में अभी तपस्वी आत्माएं नहीं है। అలానేమీ కాదు తపస్యాధామంలో ఇప్పుడు తపస్వి ఆత్మలు లేరు అని. अभी भी तपस्वी आत्माएं वहाँ मौजूद है। ఇప్పుడు కూడా తపస్వి ఆత్మలు అక్కడ హాజరై ఉన్నారు. कम से कम 10% तो जरूर है। ఆ, తక్కువలో తక్కువ అంటే 10% ఆత్మలు ఇప్పుడు ఉన్నారు అక్కడ. साकार में जो माउंट आबू बनेगा परमधाम स्टेज बनना कब शुरू हो जाएगा? एक संगठित रूप से। संगठित रूप से जो 4.5 लाख आत्माएं जमा होगी ना वहाँ, ఎవరో అడిగారు సంఘటిత రూపంలో 4.5 లక్షల ఆత్మలు అక్కడ జమ అవుతారు కదా, అది ఎప్పటి నుండి అని అడిగారు. पूछ रहे कब से होगी? बेहद का विनाश होगा तपस्या धाम भी होगा। ఇప్పుడు బేహద్దులో వినాశం అనేది జరుగుతుందో అప్పుడు తపస్యాధామం కూడా ఉంటుంది, शांति धाम भी होगा और శాంతిధామము ఉంటుంది. మరియు दोनों के गेट साथ साथ खुलेंगे या अलग अलग खुलेंगे? శాంతిధామము సుఖధామము రెండిటి యొక్క ద్వారాలు జత జతలో తెరవబడతాయా లేదా వేరువేరుగా తెరవబడతాయా? साथ साथ खुलता है। జత జతలోనే తెరవబడతాయి. तीसरी मूर्ति की प्रत्यक्षता होना माना మూడవ మూర్తి ప్రత్యక్షత అవడము అంటేనే सुखधाम और शांति धाम का गेट खुलना। సుఖధాం మరియు శాంతిధామం యొక్క గేట్లు తెరవబడడం అవుతుంది. विष्णु किस बात के निमित्त है? విష్ణు ఏ మాటకి నిమిత్తమై ఉన్నారు? नई दुनिया में पालना करने के लिए निमित्त है। కొత్త ప్రపంచంలో పాలన చేయడానికి నిమిత్తమై ఉన్నారు. और नई दुनिया మరి కొత్త ప్రపంచం और शांति धाम, మరియు శాంతిధామము इन दोनों के गेट साथ साथ खुलेंगे ఈ రెండిటి యొక్క గేట్లు జత జతలో తెరవబడతాయా या आगे पीछे खुलेंगे? లేదా ముందు వెనక తెరవబడతాయా? साथ साथ खुलेंगे। జత జతలోనే తెరవబడతాయి. तपस्या तब होगी తపస్య అప్పుడే ఉంటుంది जब ज्ञान सरोवर वालों को ज्ञान सरोवर छोड़ना पड़ेगा। ఎప్పుడు జ్ఞాన సరోవరం వాళ్ళు జ్ఞాన సరోవరాన్ని వదిలిపెడతారో అప్పుడు. गीता पाठशाला वालों को गीता पाठशाला छोड़नी पड़ेगी। ఎప్పుడు గీతా పాఠశాల వారు గీతా పాఠశాలని వదిలిపెట్టాల్సి పడుతుందో అప్పుడు. और जो मधुबन जमाए बैठे हैं మరి ఇప్పుడు ఎవరైతే మధుబనంలో మంచిగా తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నారో उनको मधुबन छोड़ना पड़ेगा। వారికి కూడా మధుబనం వదిలిపెట్టాల్సి వస్తుంది. అప్పుడు తపస్సు అనేది ప్రారంభమవుతుంది. तपस्या धाम कैसा होगा? తపస్యాధామం ఎలా ఉంటుంది? तो तपस्या धाम अलग, తపస్యాధామం వేరుగా ఉంటుంది. वो आत्मिक स्थिति में रहने का धाम है। అది ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి స్థానమైంది. सुख भोगने का धाम नहीं है। సుఖాన్ని భోగించే స్థానమైతే కాదది. क्या ఏమన్నారు? पहाड़ को पीठ कुर्सी बनाना हो तो आ जाओ माउंट आबू। ఆ? మన కొండనే పీటు కుర్చీ అంటే వీపు ఆంచుకోవడానికి కుర్చీగా అనుకుంటారో వారు తపస్సు చేయడానికి మౌంట్ ఆబూ రండి. तकिया नहीं मिलेगा, आराम से लगा करके तकिया सो जाओ। ఆ, దిండు లభించదు. మంచిగా దిండు వేసుకొని వీపు వెనక పెట్టుకొని ఆరాంగా పడుకునే కూర్చునేందుకు. तपस्या धाम में कौन जा सकेंगे? ఆ తపస్యాధామములో ఎవరు వెళ్ళగలరు? जब विनाश होगा ఎప్పుడు వినాశం అవుతుందో तो तुम बच्चे माउंट आबू जो तपस्या भूमि है ఆ పిల్లలైనటువంటి మీరు
మౌంట్ ఆబూలో ఏదైతే తపస్య భూమి ఉందో उसमें आकर के इकट्ठे हो जावे। అక్కడికి వెళ్ళి అందరూ చేరుకుంటారు. मैं तुम बच्चों को इकट्ठा करूंगा, నేను పిల్లలైన మిమ్మల్ని అందరినీ అక్కడ ఒక్క చోట చేరుస్తాను. लेकिन जो आत्मिक स्थिति में टिके हुए बच्चे होंगे उनको इकट्ठा करूंगा। అయితే ఎవరు ఆత్మీక స్థితిలో స్థితులై ఉండే పిల్లలై ఉంటారో వారిని అక్కడ చేరుస్తాను. देह अभिमानी सांडे होंगे దేహాభిమాని ఆంబోతులు లాంటి వారు ఉంటారో तो वो उस संगठन में नहीं आ पाएंगे। వారు ఆ సంఘటనలో రాలేరు. जो आबू अब्बा का घर है, जहाँ तपस्या का प्रभाव है, ఏదైతే ఆబు అబ్బా యొక్క ఇల్లు ఉందో, ఎక్కడైతే తపస్సు యొక్క ప్రభావం ఉన్నదో है वहाँ सब जो आत्मिक स्थिति को धारण करने में प्रैक्टिस्ड बच्चे होंगे। అక్కడ ఎవరైతే ఆత్మిక స్థితిలో స్థితులయ్యే అభ్యాసీలయ్యి ఉంటారో అటువంటి పిల్లలు, अभ्यासी बच्चे होंगे, उनके लिए एक ही ट्रेन चलेगी। అటువంటి అభ్యాసీ పిల్లల కొరకు ఒకే ట్రైన్ బయలుదేరుతుంది. और उस एक ट्रेन में बैठ करके वो बाप के पास पहुँच। ఎవరు ఆత్మిక స్థితులయ్యేటటువంటి అభ్యాసీ పిల్లలు ఉంటారో వాళ్ళ కోసం ఒక్క ట్రైన్ అంతిమములో నడుస్తుంది. వారు ఆ ట్రైన్లో కూర్చొని బాబా వద్దకు చేరుకుంటారు అంతిమ సమయంలో. जाएंगे। माउंट आबू में सारी दुनिया जाएगी, మౌంట్ ఆబూలో ప్రపంచంలో ఉండే వారందరూ వెళ్తారా? सभी ब्राह्मण परिवार जाएगा, బ్రాహ్మణ పరివారం అందరూ వెళ్తారా? या सिर्फ अपने को आत्मिक स्थिति में स्थित करने वाले जाएंगे? లేక కేవలం స్వయాన్ని ఆత్మ అని తెలుసుకుని ఆత్మిక స్థితిలో స్థితమయ్యేటటువంటి వారే వెళ్ళగలరా? वो ही जाएंगे, दूसरे స్వయాన్ని ఆత్మిక స్థితిలో స్థితం చేసుకునే వారే వెళ్ళగలరు అన్నారు. थोड़े जाएंगे। వారే వెళ్ళగలరు, అంతేకాని ప్రపంచంలో వారందరూ లేదా బ్రాహ్మణ పరివారం వారందరూ ఏమీ వెళ్ళరు. तुम बच्चे परमधाम को इस सृष्टि पर उतार लेंगे। పిల్లలైనటువంటి మీరు పరంధామాన్ని ఈ సృష్టి పైన దించుతారు అన్నారు. तो परमधाम में तो सब आत्मा आत्मा है कि कोई देवानी है? పరంధామంలో కేవలం ఆత్మలో ఉంటారా లేక దేహాభిమానులు కూడా ఉంటారా? हैं? तो जो आत्मिक स्थिति में स्थिर हो जाएंगे, ఎవరు ఆత్మీక స్థితిలో స్థితమై ఉంటారో, देवभान जिनका छट जाएगा, దేహబానం ఎవరిదైతే వదిలిపోయి ఉంటుందో वो ही वहाँ ब्रह्मा क्या नाम माउंट आबू में इकट्ठे होंगे। వారు మౌంట్ ఆబూలో ఒక చోట చేరుతారు. అక్కడ పరంధామి స్టేజ్ ఉంటుంది. ఎవరు దేహాభిమానాన్ని వదిలిపెట్టేసి ఉంటారో ఆత్మ అయ్యి ఉంటారో వారు అక్కడ చేరుకుంటారు. सब नहीं जाएंगे। అందరూ ఏమీ వెళ్ళి చేరుకోరు. और नंबर बार మరి నంబర్ వారుగా వెళ్ళి చేరుకుంటారు. इनका प्रश्न ये है कि अगर आत्मिक स्थिति में स्थित रहने वाले भी जाएंगे फिर भी नहीं, आत्मिक स्थिति में रहने वाले ही जाएंगे। బాబా వీరి ప్రశ్న అయింది, ఎవరు ఆత్మిక స్థితిలో స్థితమై ఉండేవారు కూడా వెళ్తారు కదా, కూడా అన్నారు కదా. ఆత్మిక స్థితిలో ఉండేవారు కూడా కాదు, ఆత్మిక స్థితిలో ఉండేవారు మాత్రమే వెళ్తారు అన్నారు. तो मलेशिया में रहने वाले, फॉरेन में रहने वाले कहीं भी रहने वाले हो, आत्मिक स्थिति में स्थित होने वाले होने चाहिए। మలేషియాలో ఫారిన్లో ఎవరైతే ఉంటారో అని అడిగారు. బాబా అన్నారు, భలే ఎక్కడైనా ఉన్నాయండి, ఆత్మిక స్థితిలో ఉన్నారు అంటే వారు మౌంట్ ఆబు చేరుకుంటారు. स्थान से कनेक्शन थोड़ा ही है। స్థానంతో ఏ కనెక్షన్ ఏమైనా ఉంటుందా ఏంటి? तपस्या पूरी होने की निशानी। తపస్య పూర్తి అయింది అని అనడానికి గుర్తేంటి అన్నారు. तपस्या अर्थात एक के लगन में मग्न रहना। తపస్య అనగా ఒక్కరి లగన్లో మగన్ అయి ఉండడం, అంటే ఒక్కరి ప్రేమలో నిమగ్నమై ఉండడం, లవ్లో లీనమై ఉండడం. सफल तपस्वी बहुत थोड़े हैं। సఫల్ తపస్వీలు చాలా తక్కువ మంది ఉంటారు. पुरुषार्थी तपस्वी बहुत है। పురుషార్థి తపస్వీలు చాలా మంది ఉంటారు. सफल तपस्वी की निशानी उनके सूरत और सीरत में प्योरिटी की पर्सनालिटी और प्योरिटी की रॉयल्टी सदा स्पष्ट अनुभव होगी। సఫల్ తపస్వి యొక్క గుర్తయింది వారి ముఖము ద్వారా, వారి గుణాల ద్వారా, పవిత్రత యొక్క పర్సనాలిటీ
మరియు ప్యూరిటీ యొక్క రాయల్టీ సదా స్పష్టంగా అనుభవం అవుతుంది. तपस्या का अर्थ ही है मन वचन कर्म और संबंध संपर्क में अपवित्रता का अंश मात्र भी विनाश होना. తపస్సు యొక్క అర్థమే అయింది మన్ వచన్ కర్మ మరియు సంబంధ సంపర్కములో అపవిత్రత యొక్క అంశ మాత్రం కూడా వినాశం అవడం. नाम निशान समाप्त होना. అపవిత్రత అనేది నామ్ నిషాని కూడా ఉండదు, సమాప్తం అయిపోతుంది. जब अपवित्रता समाप्त हो जाती है तो इस समाप्ति को ही संपन्न स्थिति कहा जाता है. ఎప్పుడు అపవిత్రత సమాప్తం అయిపోతుందో ఈ సమాప్తి అవడానినే సంపన్న స్థితి అని అంటారు. सफल तपस्वी अर्थात सदा स्वतः पवित्रता की पर्सनैलिटी और रॉयल्टी हर बोल और कर्म से दृष्टि और वृत्ति से अनुभव हो. సఫల్ తపస్వి అనగా సదా స్వతః పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీ ప్రతి మాట మరియు కర్మ నుండి దృష్టి మరియు వృత్తి నుండి అనుభవం అవుతుంది. अव्यक्त वाणी तारीख 4 दिसंबर 1991 पृष्ठ 94 मध्य. అవ్యక్తవాణి తేదీ 4 డిసెంబర్ 1991. तपस्या जब पूरी होती है తపస్సు ఎప్పుడు పూర్తి అవుతుందో तो जैसे पूरी नीचे पड़ी हुई है పూరి ఏ విధంగా నూనెలో వేయంగానే కింద వెళ్ళిపోతుంది. तेल में, तो कच्ची है. నూనెలో కిందకు వెళ్ళిపోతుంది అంటే పచ్చిగా ఉంది అని అర్థం. और फिर जब पकती है तो फिर ऊपर आती है. ఎప్పుడు పూరి పరిపక్వం అయిపోతుందో అప్పుడు పైకి వస్తుంది. तो ऊपर आने का एक निशानी है. పైకి రావడం అంటేనే గుర్తయింది పూరి పరిపక్వం అయిపోయింది అని. Baba said that तपस्या पूरी हुई और ऊपर आना है उनको, वो दिखाई पड़ेगा. తపస్సు పూర్తి అయింది అంటే వారు పైకి వస్తారు, అంటే వాళ్ళు కనిపిస్తారు. जैसे बाबा ने बोला है कि तुम्हारी प्रत्यक्षता, बाप की प्रत्यक्षता तुम तब करेंगे जब तुम्हारी अव्यक्त स्टेज स्पष्ट दिखाई देगी. బాబా అన్నారు అంతిమంలో మీరు తండ్రిని ప్రత్యక్షం అప్పుడే చేయగలరు ఎప్పుడు మీ అవ్యక్త స్టేజ్ స్పష్టంగా కనిపిస్తుందో అప్పుడు. अव्यक्त स्टेज ही तुम्हारी बाप को प्रत्यक्ष करेगी. మీ యొక్క అవ్యక్త స్టేజ్నే తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది. ఓం శాంతి.